రాష్ట్రంలోని తూర్పుగాపు గాజులకాపు సంఘం అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని రాష్ట్ర తూర్పుగాపు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి స్పష్టం చేశారు. ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కార్పొరేషన్ అధికారుల సమక్షంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ పాలవలస యశస్వి మాట్లాడుతూ ఏర్పడిన తర్వాత వివిధ కార్పొరేషన్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో బీసీలకు ఓబీసీ సర్టిఫికెట్ల రూపకల్పనలో కార్యాచరణ ప్రణాళిక ద్వారా ముందుకు వెళ్తున్నామన్నారు. ఏలూరు జిల్లాలో ఓబీసీలు ఎంతమంది ఉన్నారని స్పష్టంగా అధికారులు తెలియజేస్తే వీరందరికీ సర్టిఫికెట్లతో పాటు వారి అభివృద్ధికి కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. విజయవాడ జోన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజా సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. యువత అభివృద్ధి పదంలో నడిపేందుకు కార్పొరేషన్ ద్వారా వారి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. యువతీ యువకులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారి భవిష్యత్తులకు మంచి నిర్దేశితమైన సంకల్పంతో ముందుకు సాగాలని రెడ్డి అప్పలనాయుడు అభిప్రాయపడ్డాడు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తెలుసుకొని ఆ నేడు ప్రభుత్వానికి తీసుకెళ్లాలి, ఇది పరిష్కరించాలి అని బీసీ కార్పొరేషన్ యొక్క డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా మరి మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం, సంతోషం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి సమావేశాలు నిర్వహించడం అనేది ఎప్పుడూ లేదు. మరి ఎస్ఎస్పీ గారు మరి ప్రారంభించారు. ఇంకా అన్ని కుల సంఘాలు కూడా దాని యొక్క పరిస్థితి వస్తాయి భవిష్యత్తులో. ఈరోజు ప్రధానంగా ఏంటంటే బీసీ కార్పొరేషన్ అనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు అనుసరించేటువంటిది. మనం వ్యక్తిగతంగా లోన్స్ అయ్యి మనందరం కూడా రాజకీయ పార్టీలో రాజకీయ నాయకులుగా తిరుగుతూ ఉన్నారంట. అందించిన ఈ కార్పొరేషన్ లో పెద్దలందరికీ నమస్కారాలు. ఎంతో దూరం వారు ఉన్న ఇది ఆల్మోస్ట్ ఒక 3 రోజులు 4 రోజుల క్రితం డిసైడ్ అయిన ప్రోగ్రామ్ అందరూ వచ్చారు. ఇది లిమిటెడ్ గానే పెట్టుకున్నాం. కారణం ఒక ప్రొడక్టివ్ గా ప్రోగ్రెస్ గా అవ్వాలి. మీటింగ్ అధికారులతో మనకు ఒక ఇంటరాక్షన్ అని మొట్టమొదట కృష్ణా జిల్లాలో చేసాం. ఇది 2వ ప్రోగ్రామ్. ఇది ఈ రోజు ముఖ్యమైన ఎజెండా మనం ఇక్కడ ప్రభుత్వ పరంగా ఏంటి, మనకు వస్తున్న సహకారాలు ఏంటి, ఆ సహకారాలకు సంబంధించి ఈ లోన్స్ అవనియండి, సపోర్ట్ అవనియండి, ఎడ్యుకేషన్ పరంగా, సామాజిక పరంగా, ఇతరితర కార్యక్రమాలు దాని గురించి తెలుసుకొని అది మన ఈడీస్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ తర్వాత వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి కొన్ని విషయాలు తెలుసుకొని అది మా డైరెక్టర్స్ తరఫు